ర్యాంక్ 1 లో ఉన్నట్టు పట్నా పైరట్స్ డిఫెన్స్ తో ఢీకొనబోతోంది. వేరే పట్నా పైరట్స్ కున్న అడ్వాంటేజ్ రైడర్స్. తమిళ తలైవాస్ టాస్ గెలిచారు. పట్నా పైరట్స్ ఫస్ట్ రైడ్. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. మ్యాచ్ నెంబర్ 1 ఆట అన్లిమిటెడ్. ఎస్, తమిళ తలైవాస్ ఈ సీజన్ లో సెకండ్ బెస్ట్ డిఫెన్సివ్ యూనిట్, వేరే పట్నా పైరట్స్ ఈ సీజన్ లో టాప్ మోస్ట్ రైడింగ్ యూనిట్. సో మరి అందులో టాప్ మోస్ట్ రైడర్ దేవాంక్ బరిలోకి దిగాడు. ఎస్, ఇక్కడ వస్తూ రాగానే ఒక బ్రిలియంట్ ఎస్కేప్ అయితే జరిగింది దేవాంగ్ దళాల నుంచి. నంబర్ 2 డిఫెన్స్ మధ్య, అలాగే నంబర్ 1 రైడింగ్ టీం మధ్య బ్యాటిల్ జరగబోతోంది ఈరోజు. పట్నా పైరట్ గెలిస్తే స్ట్రేట్ అవే నంబర్ 2 పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సాయి ప్రసాద్ ని రీప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ. బట్ ఇక్కడ చూడొచ్చు తన రన్నింగ్ హ్యాండ్ బ్రిలియంట్ గా ఉంటుంది. ఎస్, అదే జరిగింది. రైట్ కార్నర్ పైన తన కెరియర్ మ్యాంగ్లూరు యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిలియంట్ సౌత్ గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది తను. అండ్ ఎస్, ఇక్కడ అయాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి బెస్ట్ రైడర్ మయాంక్కి 127 రేట్ పాయింట్స్ ఉన్నాయి, యావరేజ్ 7.5 అండ్ సూపర్ టెన్స్ కూడా 6 ఉన్నాయి. అవుట్ ఆఫ్ నో వేర్ ఇద్దరు స్టార్స్ పుట్టుకురావడం చూసాము పట్నా పైరట్స్ లో. బ్రిలియంట్ కన్సిస్టెంట్ ఫామ్ రాధిక, ఎందుకంటే జూనియర్ నేషనల్ లో తను మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో చూడడం జరిగింది. తన క్యాలిబర్ కెపాసిటీ ఏ రకంగా ఉందో చూడొచ్చు. అద్భుతమైన ట్యాకిల్ జరిగింది అక్కడ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి. మేబీ స్లో ఫుట్ వర్క్ అనిపించింది. బోనస్ చేశాడు అంతకు ముందు, బోనస్ తర్వాత చక్కటి యాంకిల్ హోల్డ్. అండ్ తర్వాత స్పెషల్లీ ఈ క్రెడిట్ కి మాత్రం ఇవ్వాల్సింది కవర్స్ కి. అండ్ ఓన్లీ హోప్ తమిళ తలైవాస్ రీడింగ్ డిపార్ట్మెంట్ లో. అండ్ చక్కగా తన 4th ని యూజ్ చేశాడు. అండ్ ఎక్కడ కూడా స్కోర్ డిఫరెన్స్ ఎక్కువగా లేదు, కేవలం ఒకే ఒక పాయింట్ ఎక్కువగా పట్నా పైరట్స్ లో. ఇక్కడ తమిళ తలైవాస్ స్టెప్ అప్ అయి ఆడాల్సిన రైడర్స్ చాలా అవసరంగా ఉంది. అనవసరమైన ట్యాకిల్ ఇక్కడ శుభం షిండే నుంచి. టాల్ ప్లేయర్ 1 vs 5 బోనస్ చేసే ఛాన్స్ లేదు. ఫ్లయింగ్ హ్యాండ్స్ కోసం ప్రయత్నం జరుగుతుందా? బ్యాక్ కిక్ అయితే జరిగింది. క్లియర్ ఎస్కేపింగ్ రూట్, మల్టీ రేట్ పాయింట్స్. తన పవర్ ముందు ఇండివిజువల్ గా వస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండనే ఉండదు. అవుట్ స్టాండింగ్ స్ట్రెంగ్త్, బ్రిలియంట్ ఎస్కేప్. ఫస్ట్ మల్టీ పాయింటర్ దేవాంక్ కి ఫస్ట్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. తర్వాత అక్కడ టచ్ అవ్వకపోయినా కూడా చాలా స్విఫ్ట్ గా మిడ్ లైన్ వైపు వచ్చాడు కాబట్టి 2 పాయింటర్. అక్కడ కిక్ జరగలేదు అంటున్నారు. సో మల్టీ పాయింటర్ రేడ్ ఇది, ఫస్ట్ మల్టీ పాయింటర్ దేవాంక్ కి. డ్రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ తమిళ తలైవాస్ కి. ఇది రైట్ టైం కవర్ చేసుకోవడానికి. అండ్ వావ్, వాట్ ఎన్ అవుట్వర్డ్ టర్న్. దేవాంక్ కి మల్టీ పాయింటర్ మరొకసారి కన్సిక్యూటివ్ గా 2 సార్లు టాకిల్ చేస్తే మరొకసారి వచ్చి 2 సార్లు మల్టీ పాయింటర్ తీసుకెళ్ళిపోయాడు. సో ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ చూడొచ్చు. అక్కడ కిక్ జరగలేదు, బట్ దెన్ ఫోర్స్ఫుల్ గా డాష్ చేసి ఇన్వర్ట్ టర్న్ తీసుకున్నాడు. ఎంత పేషెన్స్ గా ఆడుతుందో చూడవచ్చు పట్నా పైరట్స్. అండ్ పేషెన్స్ తో ఆడి కాంబినేషన్ ట్యాకిల్ చేశారు. ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ పట్నా పైరట్స్ కి. ఈ ఆల్ అవుట్ పాయింట్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామ్ ఫైనాన్స్ తో. ఆల్మోస్ట్ 20 సెకండ్స్ సేమ్ ఫుట్ వర్కే జరిగింది సచిన్ తవర్ నుంచి. అందువల్లనే క్లియర్ ట్యాకిల్ అది శుభం షిండే నుంచి. ఇక్కడ దేవాంగ్ దళాల్ మరి ఒకసారి బోనస్ చేసాడు అంటే మల్టీ పాయింట్స్. ఓ, అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం జరిగింది, బట్ బ్రిలియంట్ కాంబినేషన్ ట్యాకిల్ అది. సపోర్ట్ ఎంత క్విక్ గా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మిడ్ లైన్ దగ్గర. ఇక్కడ చూడొచ్చు అంకిత్ జాగ్లా నుంచి డబల్ థై హోల్డ్ బ్రిలియంట్ గా జరిగింది. రైడర్ జంప్ ఓవర్ ద చైన్ ఎస్కేప్ కావాలనుకున్నాడు, బట్ అంతే క్విక్ సపోర్ట్ రావడం జరిగింది. 2 or die రేడ్ ఈ మ్యాచ్ లో ఇదే ఫస్ట్ 2 or die రేడ్. అండ్ దేవాంక్ వచ్చాడు 5 మెంబర్స్ అండ్ ఈజీ ఎస్కేప్. సో పెరిఫరల్ వ్యూ చూసాం అక్కడ. ఫార్వర్డ్ ఫుట్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా వెనకకి తిరిగి చూడటంతో అర్థమైపోయింది డిఫెండ్ వస్తున్నారని. మంచి అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు, లాబీ త్రూ ఎస్కేప్ అయ్యాడు. టాల్ రైడర్ ని డాష్ చేయాలి కానీ హోల్డ్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ హోల్డ్ జరిగింది. అందువల్లనే క్లియర్ గా మిడ్ లైన్ రీచ్ కావడం జరిగింది. ఎస్,
సచిన్ తవర్. మరొక బ్యాక్ హోల్డ్ కానీ ఫార్వర్డ్ బాల్ తో మరి సూపర్ రేడ్ కాబోతుందా? మల్టీ పాయింటర్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇది ఫస్ట్ సూపర్ రేడ్ ఏమైనా కాబోతుందా ఈ మ్యాచ్ లో? గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమైనా ఇవ్వబోతున్నాడా తమిళ్ తలైవాస్ కి సచిన్ తవర్? మేబీ ఒకే ఒక్క పాయింట్ అన్నట్టు కనబడుతోంది. మిడ్ లైన్ రీచ్ అయిన తర్వాత అర్కమ్ షేక్ సపోర్ట్ వచ్చినట్టు కనబడుతోంది రాధిక. ఓ ఐ థింక్ మిడ్ లైన్ క్రాస్ అయినాక టచ్ అయిందా? మరి ఒకసారి సెకండ్ మ్యాన్ ని టార్గెట్ చేస్తాడో చూడాలి. అదే జరిగింది. దేవాంగ్ దళాల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ ని టార్గెట్ చేయడం ఇది అద్భుతమైన క్యాలిక్యులేటివ్ రైడ్ ఇది. అండ్ బోనస్ కి ఆపర్చునిటీ కూడా ఉంది. ఇక్కడ బోనస్ చేసిన తర్వాత మల్టీ పాయింట్స్ ఇవ్వకూడదు, అదే జరిగింది. అనవసరమైన రిస్క్ అది. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఏమాత్రం భయం అనేది తన లోపల కనపడలేదు. మరి యొక్క పర్సూట్ అయితే జరిగింది. గత మ్యాచ్ లో కూడా ఇలాంటి మిస్టేకే జరిగింది. సో కాస్ట్లీ ఎర్రర్. సో బేసిక్స్ ఎక్కడో మర్చిపోతున్నారు. మరి నితీష్ కుమార్ డిఫెండర్ అనుకుంటేవా? కాదు, రైడర్ ని అంటూ పర్సూట్ చేశాడు. దీపక్ నుంచి ఒక డూ ఆర్ డై ప్రయత్నం. ఎందుకంటే గత మ్యాచెస్ లో కొన్ని సందర్భాల్లో తను స్కోర్ చేశాడు. బట్ ఈ మ్యాచ్ లో స్కోర్ జరుగుతుందా? అదే జరిగింది. మల్టీ రైడ్ పాయింట్స్, బ్రిలియంట్ ఎస్కేప్. విత్ ఇన్ నో టైమ్ లో రైడ్ ఫినిష్ కావడం జరిగింది ఇండియా. ఐ థింక్ సూపర్ డే ఛాన్స్ కనబడతా ఉంది. ఇప్పటి వరకు పట్నా పైరేట్స్ రైడర్స్ అంటే దేవాంగ్ అండ్ అయాన్ పేర్లు గుర్తొచ్చేవి. మరి దీంతో ఇంకొక కొత్త సూపర్ స్టార్ కూడా ఇన్ మేకింగ్. దీపక్ 3 points. Patna Pirates number 21. ఒకటి కాదు, రెండు కాదు, 3 పాయింట్లు. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది. ఇండియా దేవాంగ్ యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటంటే డిఫెన్స్ చాలా చాలా క్లోజ్ గా వెళ్తాడు. ఆ స్ట్రగుల్ మాత్రం చూడొచ్చు. బుల్డోజర్ లాంటి పవర్ ఉంది. ఏ మాత్రం భయపడట్లేదు. ఎంత పెద్ద స్ట్రాంగ్ డిఫెండర్ అయినా సరే తన గార్డింగ్ కూడా బ్రిలియంట్ గా ఉంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు యంగ్స్టర్ నుంచి. విధ్వంసం, భయానకం, ప్రతిదీ చూసాం ఈ రేడ్ లో. బి బత్సం ఇది మాత్రం. అండ్ దీంతో ఇది హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. ఇక్కడ సూపర్ డెల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. కిక్ జరిగింది. కిక్ నుంచి ఎస్కేప్ అవుతాడా లేదా? అద్భుతమైన సోలో టాకిల్ అది అమీర్ హుస్సేన్ బాస్తాని నుంచి. బ్రిలియంట్ సూపర్ టాకిల్, రఫ్ సూపర్ టాకిల్ అది. ఇది డ్రాప్ సూపర్ టాకిల్. అచ్చు మొసలి పట్టుల. బట్ శ్రీని మధ్యలో నెక్ హోల్డ్ చేసినట్టు అనిపించింది. అది చేయొచ్చు అంటారా? ఇండియా ఒక క్లూ అయితే దొరికింది. దేవాంగ్ దళాల్ని ట్యాకిల్ చేయాలంటే లోవర్ బాడీ మీద ట్యాకిల్ జరిగితే ఖచ్చితంగా తను స్టాప్ చేయొచ్చు. బట్ లోవర్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత హోల్డ్ జరిగింది. నిజంగా ఇది బౌల్ మూమెంటే. క్లియర్ హోల్డ్ అది. తీసుకు వెళ్తాడా లేదా? మరి ఎట్లాంటి స్కిల్స్ చూపిస్తాడు మ్యాట్ మీద? పాయింట్స్ కావాలంటే సరిపోదు. ఇట్లాంటి టాల్ రైడర్ ని ట్యాకిల్ చేయాలంటే అడ్వాన్స్ అయిపోయినట్టు అనిపించింది శ్రీని అక్కడ. అబ్సల్యూట్లీ డూ ఆర్ డై లో ఒక కాస్ట్లీ మిస్టేక్. బ్యాక్ హోల్డ్ జరిగింది, అలాగే రిస్ట్ హోల్డ్ జరిగింది. సచిన్ తవర్ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది తనకి. డిఫెన్స్ లో అస్సలు కూడా ఇన్వాల్వ్ కాకూడదు. నిన్న అన్ఫోర్స్ ఎర్రర్ చేయడం వల్ల మ్యాచ్ కోల్పోవడం జరిగింది. ఓహో, అద్భుతమైన యాంకిల్ హోల్డ్ అక్కడ. రఫ్ సూపర్ టాకిల్. అచ్చు మొస్సాలి పట్టుల అదనమాట సంగతి. తమిళ్ తలైవాస్ ఇట్లాంటి ఎర్రర్స్ చేయకూడదు. రెండు పాయింట్లు ఇస్తే కష్టం అవుతుంది బాసు మ్యాచ్. మరి 100% ట్రాక్ రికార్డ్ ఇవాళ పట్నా పైరేట్స్ ది డూ ఆర్ డై సిచ్యువేషన్ లో. బట్ ఈసారి ఫైనలీ ఫెయిల్ అయింది శ్రీని. అగైన్ ఇండియా దేవాంగ్ దళాల్ని స్టాప్ చేయాలంటే లోవర్ బాడీ ట్యాకిల్ చేస్తే ఖచ్చితంగా స్టాప్ చేయొచ్చు. ట్యాకిల్ చేస్తున్నారు తమిళ్ తలైవాస్ అండ్ మిగతా టీమ్స్ కి బహుశా మెసేజ్ ఇస్తున్నారు ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పి. బట్ ఇక్కడ తమిళ్ తలైవాస్ నుంచి షఫాగి వచ్చాడు, పాయింట్ తీసుకువెళ్ళాడు. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ మైండ్ గేమ్ అక్కడ. రివర్స్ స్కార్పియన్ కిక్ ద్వారా అవుట్ చేయడం జరిగింది. చూసి క్లియర్గా బ్యాక్ స్కార్పియన్ కిక్ అది. ఇక్కడ లెఫ్ట్ కార్ నుంచి చైన్ ట్యాకిల్ జరగబోతుంది అనిపిస్తుంది. బట్ ఇక్కడ రిఫ్లెక్సెస్ మాత్రం బ్రిలియంట్గా ఉంది ఆయన నుంచి. మరి ఒక ఎస్కేప్. ఎస్కేపింగ్ రూట్ వెతికినప్పటికి కూడా
పాయింట్స్ అనేది సాధించాడు వింద మల్టీ టైమ్స్. ప్రతిసారి కూడా 2 రైడ్లో 4 పాయింట్లు సాధించాడంటే ఈ సీజన్లో ఈ యంగ్స్టర్ నుంచి పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్గా ఉంది. గత 2 రైడ్లో 4 పాయింట్లు సాధించాడు ఇక్కడ. మరి ఈసారి చూడాలి ఆర్డర్ ప్రమాదం నుంచి మళ్ళీ గట్టెక్కిస్తాడా లేదంటే ట్యాకిల్ కాబడతాడా. ఎస్, ఈసారి మాత్రం Bonus point Patna Pirates. ఒకే ఒక బోనస్ పాయింట్ సాధించాడు. బట్ ఆల్ అవుట్ పాయింట్స్ తమిళ తలేవా. All out Patna Pirates. ఫైనలీ తప్పలేదు అవుట్ అవ్వక. బట్ తమిళ్ డిఫెన్స్ మాత్రం అయాన్ వస్తుంటే షేక్ అవుతుంది శ్రీని. మొత్తం అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే ఇక్కడ సెల్ఫ్ అవుట్ అవుతారో అని చెప్పి. ఒక ఈ కాస్ట్లీ ప్లేయర్స్ అయిన వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ ఎక్కడో ఏదో చేస్తున్నారు సార్. Patna Pirates. మరి Number 6 out. ఎస్ నిజమే. బట్ ఇక్కడ ఈసారి సాయి ప్రసాద్ ని ట్యాకిల్ చేశారు పట్నా పైరేట్స్. గతంలో పర్దీప్ నర్వాల్ని చూసాం అండ్ ఈ సీజన్లో దేవాంగ్. ఇక్కడ యాంటీ క్రాస్ ఏమైనా జరిగిందా? Both out. 1 point each. చాలా ఫన్నీగా ఉండింది ఇది శ్రీని. యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ శ్రీని. పర్లేదు. మరి ఒక్కసారి వింధ్య ప్రూవ్ అయింది. దేవాంగ్ దళాల్ని ట్యాకిల్ చేయాలంటే లోవర్ బాడీ మీద మాత్రమే ట్యాకిల్ చేయాలి. మరి మొత్తానికి తన వీక్నెస్ అయితే ఎక్స్పోజ్ చేశారు 1 point. Patna Pirates. Tamil Talevas, number 12 out. పట్నా పైరేట్స్ పాయింట్స్ టేబుల్లో నంబర్ 2 పొజిషన్కి వెళ్ళిపోతుంది. మరి ఒకవైపు దేవాంగ్, ఇంకోవైపు అయాన్, ఇద్దరు కలిసి టీంని ఇంత దూరం తీసుకువచ్చారు ఈ సీజన్లో. కంగ్రాచులేషన్స్ టు పట్నా పైరేట్స్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు పట్నా పైరేట్స్ నుంచి. కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. అండ్ వింధ్య మోర్ ఓవర్ టీమ్ సక్సెస్ అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరికొకరు బ్రిలియంట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కంగ్రాచులేషన్స్ టు పట్నా పైరేట్స్.